వోడాఫోన్ ఐడియా ఎఫ్పిఓకి మంచి స్పందన రావడం, ఎన్నికల తర్వాత టారిఫ్లు పెరిగే అవకాశం ఉండటంతో టెలికాం రంగంపై మార్కెట్ పరిస్థితి మారుతోంది. ఎన్నికల తర్వాత టారిఫ్లు ఎంత మేర పెరిగే అవకాశం ఉంది? ఈ రంగంలో కంపెనీల వృద్ధి సవాళ్లేంటి? రంగంపై బ్రోకర్ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ రంగంలో వ్యూహం ఎలా ఉండాలి? 9 పాయింట్స్లో మీకు చెప్తాం. ముందుగా టారిఫ్ పెంపు ఎంత ఉంటుందో తెలుసుకుందాం. టారిఫ్ పెంపు పరిమాణాన్ని ముందుగా అర్థం చేసుకుందాం. యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ నివేదిక ప్రకారం ఎన్నికల తర్వాత టెలికాం టారిఫ్లు 15 నుంచి 17% పెరగొచ్చు. టారిఫ్ పెంపు అవసరమని నివేదిక పేర్కొంది. గతంలో డిసెంబర్ 2021లో టారిఫ్లు దాదాపు 20% పెరిగాయి. అదే సమయంలో టెలికాం టారిఫ్లు 2025 క్వార్టర్ 2లో 10% పెరుగుతాయని, 2026 క్వార్టర్ 3లో అదే మొత్తంలో పెరుగుతుందని నువామా అభిప్రాయపడుతోంది. ఇక యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ప్రకారం ఎయిర్టెల్ దీని ద్వారా అత్యధికంగా లాభపడబోతోందని అభిప్రాయపడింది. ఎయిర్టెల్ ప్రస్తుత ఏఆర్పియు అంటే యూజర్కి సగటు ఆదాయం $208 పరిశ్రమలో బెస్ట్ అంటున్నారు. ఆర్థిక సంవత్సరం 2027 నాటికి $286 పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం అగ్ర యుఎస్ టెలికాం కంపెనీ AT&T ఏఆర్పియు $55 అంటే $4,584.80. అయితే భారతదేశంలో ఇది $2 అంటే $166.72. ఇది రంగంలో వృద్ధి సామర్థ్యాన్ని క్లియర్గా చెబుతోంది. ఇక మోతీలాల్ ఓస్వాల్ ఇటీవల టెలికాం రంగంపై తన అభిప్రాయాన్ని బులిష్గా మార్చుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ రంగం భారీ పోటీ, దూకుడు విధాన చర్యల ప్రభావాన్ని చూసిందని, కానీ టారిఫ్ల పెంపు అనేది కొత్త ట్రెండ్ అని తెలిపారు. బ్రోకింగ్ హౌస్ ప్రకారం టారిఫ్ పెంపుదల కారణంగా భారతదేశ టెలికాం రంగం రికవరీకి చేరువలో ఉంది. పెద్ద టారిఫ్ పెంపుదల జరిగితే పరిశ్రమ ఎబిడిటా అంటే పని లాభం 50,000 కోట్లకు పైగా పెరుగుతుంది. మార్కెట్ విలువ 7 లక్షల వరకు పెరుగుతుంది. కస్టమర్లు 5G వైపు మళ్లడం వల్ల కంపెనీల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కస్టమర్లు 5Gకి మారడంతో కంపెనీల ఆదాయాలు పెరుగుతాయని భావిస్తున్నారు. టెలికాం కంపెనీలు 2G సర్వీసెస్ను మూసివేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. ఇది నెట్వర్క్ సంబంధిత ఖర్చుల్ని తగ్గిస్తుంది. 20 కోట్ల కంటే ఎక్కువ మంది కస్టమర్లు అధిక డేటా ప్లాన్లకు మారతారు. మోతీలాల్ ఓస్వాల్ నివేదిక ప్రకారం రాబోయే 2-3 సంవత్సరాల్లో కస్టమర్లందరూ 4G లేదా 5G సర్వీసెస్కి మారతారు. మొత్తంగా టారిఫ్ పెంపు, కస్టమర్ బదిలీ, తక్కువ వడ్డీ ఖర్చులతో ఈ రంగంలోని కంపెనీల లాభదాయకత పెరుగుతుంది రాబోయే సంవత్సరాల్లో. గత 5 ఏళ్లుగా 2 కంపెనీలు జియో, ఎయిర్టెల్ తమ మార్కెట్ వాటాను నిరంతరం పెంచుకుంటూనే ఉన్నాయి. అయితే వోడాఫోన్ ఐడియా ప్రభుత్వ సంస్థ BSNL ఆర్థిక సమస్యలు, అమలు సమస్యల కారణంగా తన మార్కెట్ వాటాను నిరంతరం కోల్పోతోంది. వోడాఫోన్ ఐడియా సెప్టెంబర్ 2018లో 37.2%తో పోలిస్తే తన మార్కెట్ వాటాను నిరంతరం కోల్పోతోంది. డిసెంబర్ 2023లో ఐడియా మార్కెట్ వాటా దాదాపు సగానికి తగ్గి 19.3%కి చేరుకుంది. అయితే ఎయిర్టెల్ వాటా 29.4% నుంచి 33%కి పెరిగింది. జియో అత్యధికంగా లాభపడింది. దీని మార్కెట్ వాటా ఈ కాలంలో 21.6% నుంచి 39.7%కి పెరిగింది. ముందుగా 2016లో జియో ప్రవేశించినప్పటి నుంచి ఈ రంగంలో తీవ్రమైన పోటీ ఉంది. రెండవది మే 20న స్పెక్ట్రమ్ వేలం జరగనుంది. దీనివల్ల కంపెనీలపై దాదాపు 1,00,000 కోట్ల అదనపు భారం పడవచ్చు. 2022లో జరిగిన చివరి వేలంలో ప్రభుత్వానికి 1,50,173 కోట్లు వచ్చాయి. దానిపై 5G నెట్వర్క్ కోసం భారీ సామర్థ్య విస్తరణ ఖర్చులు ఉన్నాయి. ఆర్థిక సంవత్సరం 2024 నుంచి 26 సమయంలో ఎయిర్టెల్ సుమారు 75,000 కోట్ల కెపెక్స్ను ప్రకటించింది. దేశీయ బ్రోకరేజ్ సంస్థ నువామా వోడాఫోన్ ఐడియా ఎఫ్పిఓ ఈ రంగానికి ఒక మలుపు కాగలదని అభిప్రాయపడింది. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా రెండింటికి టార్గెట్ ధరలను పెంచింది. వోడాఫోన్ ఐడియా విషయానికి వస్తే రేటింగ్ కొనుగోలును కూడా అప్గ్రేడ్ చేశారు. టార్గెట్ ధర ₹7 నుంచి ₹14కి అంటే 100% పెరిగింది. ఇంతలో నువామా ఎయిర్టెల్లో కొనుగోలు రేటింగ్ను కూడా నిర్వహిస్తోంది. టార్గెట్ ధరను ₹1,305 నుంచి ₹1,580కి పెంచింది. ఇక టారిఫ్ల పెంపు ఉండాల్సిందే కానీ ఎన్నికలతో సంబంధం ఉండదని, మన దేశంలో అతి తక్కువ టారిఫ్లు ఉన్నందున టారిఫ్ను క్రమంగా పెంచడం వల్ల ప్రజల వినియోగంపై పెద్దగా ప్రభావం ఉండదు. అందుకే టెలికాం షేర్లలో కొనుగోలు చేయొచ్చని మార్కెట్ నిపుణులు అంబరీష్ బలిగా అభిప్రాయపడుతున్నారు. భారతీ ఎయిర్టెల్లో ₹1,550, భారతీ హెక్సాకామ్లో ₹980 టార్గెట్తో మధ్యస్థ కాలం నుంచి దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టుకోవచ్చు. టెలికాం రంగంలో చాలా పోటీ ఉన్నప్పటికీ కంపెనీలు తమ నెట్వర్క్లను విస్తరించుకోవడానికి భారీగా ఖర్చు చేయాల్సినప్పటికీ ఎన్నికల తర్వాత టారిఫ్ల పెంపు, ప్రభుత్వ మద్దతుతో కంపెనీలు వ్యాపారంలో భారీ వృద్ధిని సాధించవచ్చని మోతీలాల్ ఓస్వాల్ అభిప్రాయపడుతున్నారు. ఈ రంగంలో 2 కంపెనీలకు బదులుగా 3 కంపెనీలకు అనుకూలంగా ఉంది. అందుకే దీర్ఘకాలిక దృక్పథంతో ఈ రంగంలో పెట్టుబడులు పెట్టుకోవచ్చు.